వెల్కమ్ టు 9 వైబ్స్. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలోని ఉద్యోగుల్లో గందరగోళ వాతావరణం కనిపిస్తున్నది. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర రోజులు గడుస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో పాలన గాడిన పడలేదు. ఈ తరుణంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను, అధికారులను ఇతర శాఖలకు బదిలీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. కొత్త ఉద్యోగ సంఘాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. దీంతో సచివాలయంలో అయోమయం పరిస్థితులు కనిపిస్తున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. గత ప్రభుత్వంలో సన్నిహితంగా మెలిగారనే అనుమానంతో వారిని బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే శాఖల వారీగా జాబితాను సిద్ధం చేసినట్లు తెలిసింది. 60 నుంచి 70 మంది సెక్షన్ ఆఫీసర్ల మొదలు జాయింట్ సెక్రటరీల వరకు స్థానభ్రంశం తప్పదని తెలుస్తున్నది. ఒక్క ఆర్థిక శాఖలోనే 20 నుంచి 25 మందిపై బదిలీ వేటు పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బడ్జెట్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన పలువురిని ఈసారి పక్కన పెట్టినట్లు సమాచారం. జీఏడీ, హోం, రెవెన్యూ శాఖల్లోనూ పదుల సంఖ్యలో బదిలీలు ఉంటాయని సమాచారం. మరికొందరు అధికారులు, ఉద్యోగులు తమకు పలానా శాఖలో పలానా ప్రాధాన్యమైన పోస్టు ఇవ్వాలని కోరుతూ మంత్రుల చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇందులో తమకు అనుకూలమైన కొందరి విజ్ఞాపనలను పరిశీలనలోకి తీసుకొని నిర్ణయించినట్టు సమాచారం. ఇప్పటికే పనిచేస్తున్న వారిని బదిలీ చేసి వారి స్థానంలోకి కొత్త వారిని తీసుకుంటున్నట్టుగా తెలిసింది. సచివాలయ ఉద్యోగులను బయటికి పంపే అవకాశం లేకపోవడంతో వారిని ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేస్తారని చెప్తున్నారు. మొత్తంగా ఇప్పటికే జాబితా సీఎం కార్యాలయానికి చేరిందని, వాటికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడమే మిగిలిందని చెప్పుకుంటున్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని, ఏ ప్రభుత్వం వచ్చినా విశ్వాసంతో పనిచేయడం తమ విధి అని, అంత మాత్రాన రాజకీయ పార్టీకి అనుకూలమనే ముద్ర వేయడం సరికాదని కొందరు ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయ ఉద్యోగుల కోసం తెలంగాణ సెక్రటేరియట్ అసోసియేషన్ గతంలోనే ఏర్పాటైంది. ఇతర సంఘాలు పెద్దగా ఉనికిలో లేకపోవడంతో ఇదే ప్రధాన సంఘంగా కొనసాగింది. నూతన సచివాలయ భవనం ఏర్పాటైన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయ సంఘం పేరుతో కొత్త సంఘం రిజిస్టర్ అయినట్లు చెప్తున్నారు. తాజాగా తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ తెర మీదకు వచ్చింది. తమ సంఘానికి ఎన్నికలు జరిపేందుకు రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించాలని తాజాగా సిఎస్కు లేఖ రాశారు. ఉమ్మడి ఏపీలో సచివాలయ ఉద్యోగులకు ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఉండేదని, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ శాఖ టీఎస్ఎస్ఏగా ఆవిర్భవించిందని వారు చెప్తున్నారు. వెంటనే తమ సంఘానికి ఎన్నికలు జరిపేందుకు రిటర్నింగ్ ఆఫీస్ను నియమించాలని సిఎస్కు విజ్ఞప్తి చేశారు. మరోవైపు టీఎస్ఏ సైతం ప్రత్యక్ష ఎన్నికలు జరుపుతామని ప్రకటించింది. సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్ల సమావేశం గురువారం జరిగిందని ప్రధాన కార్యదర్శి షేక్ యూసఫ్ మియా ఒకరు ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఎస్ఏ నియమ నిబంధనలతో సమానంగా టీఎస్ఏ నిబంధనలకు సవరణలు చేసి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించినట్టు తెలిపారు. ఇందుకోసం 9 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇలా సంఘాలు పోటాపోటీగా వస్తుండడంతో ఉద్యోగుల్లో క్రమంగా విభజన కనిపిస్తున్నదని అంటున్నారు. ఒక్కో సంఘానికి ఒక్కో రాజకీయ పార్టీకి ముడిపెట్టి చర్చించడం మొదలు పెట్టారని చెప్తున్నారు. ఈ పరిణామాలతో ఉద్యోగుల్లో కాస్త గందరగోళం నెలకొన్నదని, ఇది పనితీరుపై ప్రభావం చూపుతున్నదని పేర్కొంటున్నారు. ఈ వాతావరణాన్ని తొలగించి పాలనను గాడిలో పెట్టాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.